పాలిట కొంగు బంగారంగా విలుసిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ మధ్యకాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి భక్తుల సంఖ్య రోజు రోజుకి భారీగా పెరుగుతుంది. దేశ విదేశాల భక్తులు 7 వారాల మొక్కుల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. వారు కోరుకున్న కోరికలు తీరేక మళ్ళీ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ నోట ఈ నోట ఈ ఆలయ విశిష్టత విని భక్తులు వాడపల్లి చేరుకునేలా చేస్తుంది. అయితే ఈ వాడపల్లి ఆలయానికి ఎలా వెళ్లాలో భక్తులు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి గల అనేక రకాల ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలనుకుంటే రావులపాలెం చేరుకోవాలి. అక్కడ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి ఆలయం ఉంటుంది. ఇక రైలు మార్గానికి విషయానికి వస్తే ఆలయానికి దగ్గర రాజమండ్రి రైల్వే స్టేషన్ 26 కిలోమీటర్ల దూరం కలదు. ఇక్కడ దిగి కారులోనో ఆటోలోనో కూడా ఆలయానికి చేరుకోవచ్చు. దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి రాజమండ్రి జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉంది. రాజమండ్రి నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం 52.9 కిలోమీటర్ల దూరం కలదు. మార్చ్ ఏప్రిల్ నెలలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల 10 రోజుల పాటు పెద్ద ఎత్తున జరుగుతాయి. 7 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న 11 ప్రదక్షిణాలు చేసిన భక్తుల కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ కారణం చేత ప్రతి శనివారం రోజు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సంతానం లేని దంపతులు స్వామివారిని దర్శించుకుంటే సంతాన యోగం కలుగుతుంది. పెళ్లి కాని వాళ్ళు గోదా కళ్యాణం నిర్వహిస్తే వివాహం జరుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు.